యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి సినీ ఇండస్ట్రీలో హీరోగానే కాదు, మంచి వ్యక్తిత్వం ఉన్న హీరోగా పేరుంది. ముఖ్యంగా ప్రభాస్ సినిమాలు చేసిన నిర్మాతలు తనని ఎంతగానో అభిమానిస్తారు. ఎందుకంటే ప్రభాస్ ఎప్పుడు వారిని ఏ రకంగానూ కూడా ఇబ్బందిని పెట్టిన దాఖలాలు. ఇండస్ట్రీలో ప్రభాస్ సినిమాలు చేసిన ఏ నిర్మాత కూడా అడిగిన ఇదే చెప్తారనమాట. ఒక పెద్ద హీరో సినిమా అంటే అతనికి ఇచ్చే రెమ్యునరేషన్ తో పాటు అతనికి సంబంధించిన ప్రతి విషయంలో నిర్మాతలు ఖర్చులు భరిస్తుంటారు. అయితే ప్రభాస్ విషయంలో అలా కాదు. ఒక్కసారి రెమ్యునరేషన్ తీసుకున్నాక ప్రభాస్ నిర్మాతల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోడట. ఆయనకు సంబంధించిన అన్ని పనుల్లో తన సొంతగా ఖర్చు పెట్టుకుంటాడట. ప్రభాస్ తన కారులోనే వస్తాడట. అదే విధంగా ఆయన కారు వ్యాన్ కూడా వస్తుందట. అసిస్టెంట్స్, మేకప్ మ్యాన్ల జీతాల దగ్గర నుంచి ఆయన కూర్చునే టెంట్ వరకు అన్ని కూడా ఆయన వస్తువులేనట. ఇక ఫుడ్ కూడా ఇంటి నుంచే వస్తుంది. అది 25 మంది తినేంతలా పంపిస్తారట. ప్రభాస్ వెంట ఉండే బాడీ డబుల్స్, బౌన్సర్లకు కూడా ప్రభాసే డబ్బులు చెల్లిస్తారట. వీటన్నిటికీ చాలా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చుల భారాన్ని నిర్మాతపై వేయకుండా ప్రభాస్ తానే చూసుకుంటారట. మరి ఇంత మంచితనం ఉన్నటువంటి వ్యక్తిని నిర్మాతల పాలిట దేవుడని చెప్పొచ్చు. నిర్మాతల కష్టం తెలిసిన వ్యక్తిగా ప్రభాస్ ను అందుకే అనేక మంది నిర్మాతలు అభిమానిస్తూ ఉంటారట. ఇక ప్రభాస్ వరుస ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉన్నారు. చాలా గ్యాప్ తర్వాత సలార్ సక్సెస్ ఇచ్చిన కిక్ తో ఉత్సాహంగా పనిచేస్తున్నారు. నాగ్ అశ్విన్ సినిమా కల్కి 2898 ఏడి, మారుతి ది రాజాసాబ్, సందీప్ రెడ్డి వంగది స్పిరిట్ సినిమాలు అయితే ప్రస్తుతం లైన్ లో అయితే ఉన్నాయి.